సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. ఈ రోజు ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్ తో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో మీరు కనుక బీఈ కానీ బీటెక్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తుంటే ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే దీంట్లో బెనిఫిట్స్ చూసినట్లయితే మీకు 1 year ట్రైనింగ్ లోనే 30,000 శాలరీ వస్తుంది. సో ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంలో 90,000 శాలరీస్ తో పాటు ఒక ఉచితంగా ఇంటి సౌకర్యం, అంటే ఉండడానికి వితౌట్ రెంట్ మీకు ఇంటి సౌకర్యం కూడా అందే అవకాశం ఉన్నటువంటి ఉద్యోగాల్లో ఇది ఒకటి అనమాట. సో నోటిఫికేషన్ లోకి వెళ్ళిపోదామండి. సో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి సో నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీంట్లో 22 ట్రైనీ ఇంజనీరింగ్ ఉద్యోగాలు కనిపిస్తున్నాయి. సో మీకు ట్రైనింగ్ అయిన తర్వాత సో గ్రామీణ విద్యుత్ సరఫరాలు సబ్ స్టేషన్ లో మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా క్వాలిఫికేషన్స్ అయితే బీఈ బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలండి. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ లో అతి ముఖ్యమైనది ఏంటంటే ఎటువంటి ఎగ్జామ్ కూడా లేకుండా, గమనిస్తున్నారా, ఎటువంటి ఎగ్జామ్ లేకుండా కేవలము గేట్ స్కోర్ ఆధారంగా మాత్రమే ఈ ఉద్యోగాలను ఫిల్ చేస్తున్నారు అనమాట. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరూ తప్పనిసరిగా చాలా మంది ఇంజనీరింగ్ విద్యార్థులు గేట్ ఎగ్జామ్ రాస్తుంటారు, ఆ స్కోర్ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ మీరు 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో దీనికి అప్లై చేసుకోవాలి. అలాగే రిజర్వేషన్స్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటాయి. మీరు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఆ లింక్ లో కంప్లీట్ నోటిఫికేషన్ ఉంటుంది, ఒకసారి చదవండి. నా శాలరీస్ తీసుకున్నట్లయితే 1 year ట్రైనింగ్ లో 30,000 శాలరీస్ ఇస్తున్నారు. 1 year అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ వస్తుంది. సో ఆఫ్టర్ ట్రైనింగ్ మీకు 90,000 శాలరీ వస్తుంది. ఉండడానికి ఫ్రీగా మీకు ఒక ఇంటి సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది. మరి లాస్ట్ డేట్ ఏంటంటే సో 19th December 2024. అంటే మేము ఆల్రెడీ డిసెంబర్లోనే ఉన్నాం కాబట్టి ఇంక చాలా తక్కువ సమయం ఉంది. సో మీరు చేయాల్సిన ఏంటంటే సో డిస్క్రిప్షన్ లో మీకు సంబంధించినటువంటి లింక్ ఉంటుంది, ఆ లింక్ లో మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే డాక్యుమెంట్ కూడా ఉంటుంది, పీడిఎఫ్ డాక్యుమెంట్, కంప్లీట్ గా చదవండి. మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే తప్పనిసరిగా అప్లై చేసుకోండి సార్. అదేవిధంగా ఈ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ని కేవలం మీరు చూడడమే కాకుండా కుదిరితే స్టేటస్ పెట్టండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సో